ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్కి, పిఎస్ఆర్ సార్కి, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి చాలా ధన్యవాదాలు సార్. సార్ నా పేరు వచ్చేసి రమ్య రవికాంత్. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. చాలామందికి తెలుసు గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ మారుతుంది అనుకుంటారు. ఎస్ఆర్ నో 100% లైఫ్ మారుతుంది సార్. ఏం మారుతుంది అంటే మైండ్ సెట్ క్లోజ్ అయిపోతుంది. సో ఆల్రెడీ సెటిల్ అయిపోయాము అనే ఒక భ్రమలో మనం బతుకుతూ ఉంటాం. వచ్చిన డబ్బులకి 10,000 వస్తే 20,000కి ఈఎంఐలు పెట్టుకొని ఈ 10,000 ఎలా సంపాదించాలో తెలియక ఎవరన్నా ఏమన్నా ఇస్తారేమో అని వెయిట్ చేస్తూ సో పక్కదారిని పట్టడానికి అవకాశం ఉంది. అవునా కదా? సో అలాంటి మైండ్ సెట్లో ఉన్న నేను కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నమ్మలేదు. నా ఫ్రెండ్స్ చాలాసార్లు చెప్పి చూశారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా గతంలో కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో డబ్బులు కట్టడం వల్ల నేను కూడా చాలా దూరంగా ఉన్నాను. ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్నాం. సో నా మిస్సెస్ నేను దీనికి దూరంగా ఉంటున్న టైంలో నా వైఫ్కి నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ పరిచయం చేసింది బిజినెస్. సో బిజినెస్లోకి అలా రాలేదు. మా మిస్సెస్కి ఆర్థరైటిస్ ఉంది. 8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆర్థరైటిస్ కేవలం ఒక 6 నెలల్లో తగ్గటం వల్ల నమ్మాను. నేను మా మిస్సెస్ నమ్మి సీరియస్గా ఒక 12 నెలల నుంచి పార్ట్ టైంగా చేస్తూ 82,000 రూపాయల ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాను. ఇంకా ఇంత బలంగా నమ్మడానికి కారణం ఏంటంటే ఒక 12 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా కూడా ఒక 60,000 జీతమే వస్తూ ఉంది. సో నా వైఫ్కి కూడా బిజినెస్ చేయాలనే ఒక చిన్న కోరిక. తను కూడా చాలా బిజినెస్లు చేయాలని ప్రయత్నించాం. కానీ బయట బిజినెస్ చేయాలంటే డబ్బే కావాలి. అవునా కదా? మళ్ళీ ఆ డబ్బు కోసం అప్పు చేయాలి. ఇదంతా కొంచెం టెన్షన్, టార్చర్ ఉంటుందని చెప్పేసి సరే ఏదన్నా ప్లాన్ చేద్దామనే టైంలో ఈ బిజినెస్ పరిచయం అయింది. ఈరోజు విఎంసీఎం పాండు సార్ నా క్లాస్మేటు, అలానే డియూసిడి సీరు సార్ కూడా క్లాస్మేటు. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అయ్యి ఉండటం వల్ల గవర్నమెంట్ జాబులు పక్కన పెట్టేసి ఈరోజు నెలకి 10 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇది నిజమా కాదా అని చెప్పేసి మేము కూడా కలిసి కూర్చొని క్లారిటీ తీసుకొని 100% జెన్యూన్ బిజినెస్. ఎందుకంటే ఇప్పటికి కూడా మార్కెట్లో చాలా ఫేక్ కంపెనీస్ ఉన్నాయా లేవా? ఇంకా వస్తున్నాయి. 10,000 కట్టండి, 5,000 కట్టండి, రైట్ వేసుకోండి, లెఫ్ట్ వేసుకోండి, ఇంట్లో కూర్చొని మీ ఫోన్ డేటా ఇస్తే మేమే మొత్తం చూసుకుంటామని చెప్తా ఉన్నారు. దయచేసి అలాంటి వాడి జోలికి వెళ్ళకండి సార్. ఎందుకంటే ఇక్కడ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బు మనకిస్తుందని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో గౌతమ్ బాలి గారు 2004లో తీసుకురావడం జరిగింది ఈ సిస్టమ్ని. 2021లో గైడ్ లైన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా బిజినెస్ చాలా బాగా జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో నిరుద్యోగులకి ఉన్న ఒకే ఒక సమాధానము డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఈ బూట్ క్యాంపు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది పేదవాళ్ళని ధనికులుగా చేసే ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. ఈ మహాయజ్ఞంలో మేము కూడా పాత్ర అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఈ డిసెంబర్ కల్లా 1,00,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకొని ఆల్రెడీ గురుగారి చేతుల మీదుగా కారు కూడా ఓపెన్ చేయడం జరిగింది, క్రెటా కారు. గతంలో ఒక ఆల్టో కారులో తిరిగే వాళ్ళం మేము. చూడండి, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కూడా ఒక చిన్న సెకండ్ హ్యాండ్ ఆల్టో కారులో తిరిగే మేము బిజినెస్లోకి రావడం వల్ల కార్ ఫండ్ తోటి 18 లక్షలు విలువ చేసే క్రెటా కారు కొన్నాం. అలానే సార్ చెప్పినట్టుగా రేపు నవంబర్లో థాయిలాండ్ కూడా వెళ్ళాలి, టీమ్ తోటి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి పనిచేస్తూ ఉన్నాం. ఆల్రెడీ లీవ్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నా ముందు మాట్లాడిన సార్ చెప్పారు ఆల్రెడీ 20 సంవత్సరాల పైన కష్టపడితే 1,00,000 రూపాయల ఇన్కమ్ వస్తూ ఉంది. కానీ వెస్టేజ్లో సంవత్సరము నిన్ను నువ్వు నమ్మి నీ అప్లై చేయబట్టుకొని గాలి వచ్చినా వాన వచ్చినా ఎండొచ్చినా కూడా వెస్టేజ్ని నమ్మి కానీ ఉంటే 1 ఇయర్లో 1 lakh తీసుకోవచ్చు. 100% బల్లగు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.